హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మకర దేవత సిరీస్లో మూడో పార్ట్ చెప్పుకుందాం. ఇంతకు ముందు పార్ట్లో నిరాయుధుడైన మందరదేవుణ్ణి బంధించి సముద్ర తీరం కేసి తీసుకుపోతున్న ద్రోహులిద్దరూ హఠాత్తుగా పిడుగుపడి మరణించారు కదా. తర్వాత మందరదేవుణ్ణి అతని సైనికులను కుండలిని అశ్వీకులు ముట్టడించారు. అప్పుడు జరిగిన పోరాటంలో అశ్వీకుల్లో చచ్చిన వారు చావగా మిగిలిన వారు కోట వైపుకు పరిగెత్తారు. ఆ తర్వాత మందరదేవుడి ముఖ లక్షణాలను బట్టి ఆయన ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడని సైనికులు గ్రహించారు. ఆయన ఒకసారి సముద్రం కేసి కోటకేసి చూసి పెద్దగా నిట్టూర్చాడు. సైనికులు తమ రాజును కలవరపరుస్తున్న సంగతి ఏమిటా అనుకునేంతలో మందరదేవుడే ఇలా చెప్పాడు: మనం ఈ రాజ్యాన్ని ఎంత త్వరగా వదిలిపోతే అంత క్షేమం. చావు దెబ్బలు తిని పారిపోయిన ఆ కుండలిని అశ్వీకులు మనల్ని గురించిన వర్తమానం వాళ్ళ నాయకుడికి తెలియచేస్తారు. తర్వాత వారు ఇనుమడించిన బలగంతో మనల్ని ముట్టడిస్తారు. ఈ చిన్న పడవల్లో ఈ మహాసముద్రం మీద బయలుదేరి కానని ద్వీపాలకేసి మనం పోవాల్సి ఉంటుంది. ఏ క్షణాన ఏ ప్రమాదం మనల్ని చుట్టుముడుతుందో కూడా తెలియదు. మీ నలుగురు కూడా నాతో పాటు ఈ ద్వీపాన్ని వదలదలుచుకున్నారా అని అడిగాడు. అందుకు సైనికులు నలుగురు ఏకకంఠంతో, మహారాజా, మేము ఇంతకాలంగా మీ ఆశ్రయంలో బతికిన వాళ్ళం. ఈ కష్ట సమయంలో మిమ్మల్ని విడిచిపోయేంత విశ్వాసఘాతుకులం కాదు అన్నారు. మందరదేవుడు సైనికుల రాజభక్తిని మెచ్చుకుంటూ ఈ విధంగా అన్నాడు: నేను మీ రాజభక్తిని శంకించడం లేదు. నా వరకు నేను అవివాహితుణ్ణి. యుద్ధ ప్రకటన లాంటి రాజధర్మాన్ని కూడా పాటించకుండా హఠాత్తుగా నా రాజ్యం మీద దాడి చేసి వశపరుచుకున్న నరవాహన మిశ్రుడిని ఏ నాటికైనా హతమార్చడం తప్ప నాకు మరో జీవితాశయం లేదు. కానీ మీరు భార్యాబిడ్డల్ని, బంధువర్గాన్ని అని మానబోతూ ఉండగా అంతలోనే సైనికులు, అలాంటి బంధనాలేవి మాకు లేవు మహారాజా అన్నారు. మందరదేవుడు సైనికుల కేసి వాత్సల్యం ఉట్టిపడేలా చూశాడు. అయితే ఇక మనం జాగు చేయడం మంచిది కాదు, పడవలెక్కండి అంటూ వారిని హెచ్చరించాడు. పడవలు రెండు పెద్ద కాళ్లతో ఒడ్డున పాతి ఉన్న కొయ్య మేకలకు బంధించబడి ఉన్నాయి. సైనికులు వాటి తాళ్లను విప్పారు. ఒక పడవలో రాజు, ఇద్దరు సైనికులు, మరొక పడవలో మిగిలిన ఇద్దరు సైనికులు ఎక్కి కూర్చున్నారు. పడవలు రెండు తెడ్ల సహాయంతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకి నడపబడ్డాయి. ఆ సరికి తుఫాను కాస్త శాంతించింది. ఉరుములు, మెరుపులు కూడా తగ్గిపోతున్నాయి. వానజల్లు మాత్రం ఉండి ఉండి పడుతోంది. సూర్యుడు అస్తమించాడు. అన్ని దిక్కులా కమ్ముకుంటున్న చీకటిని పున్నమి చంద్రుడు సముద్ర తీరాన ఉన్న గుబురు చెట్లలోకి, సముద్ర గర్భంలోకి తరిమేస్తున్నాడు. పడవలు సముద్రంలోకి చాలా దూరం వెళ్ళాయి. ఎట్టుపోతున్నాం, ఎక్కడికి పోతున్నాం అన్న ఆలోచన ఎవ్వరికీ కలగలేదు. నరవాహన మిశ్రుడి చేతికి అందకుండా ఉన్నంత వరకు ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే అన్నట్టు భావించారు మందరదేవుడు, అతని సైనికులు. సముద్రంలో 4-5 గంటల ప్రయాణం తర్వాత వారికి దూరంగా మిణుకు మిణుకుమంటూ అలల మీద తేలియాడుతున్న కాంతి కనిపించింది. ఇంత తుఫానులో చేపలు పట్టేందుకు అంత దూరం సముద్రంలో ప్రయాణించే పల్లెవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒకవేళ అవి తమను వెంబడిస్తున్న నరవాహన మిశ్రుడి నావలు కాదు కదా అని అనిపించింది. ఈ సంశయం, భయం కలిగిందే తడవుగా మందరదేవుడు పడవలో లేచి నిలబడ్డాడు. మిణుకు మిణుకుమంటున్న దీపాల కాంతి క్రమక్రమంగా అటువైపే వస్తోంది. బాగా పరీక్షించి చూసిన మీదట అవి అంత పెద్దవి కాని 2 పడవలని మందరదేవుడు గ్రహించాడు. అల్లకల్లోలంగా ఉన్న ఈ సముద్రం మీద మరో యుద్ధం తప్పకపోవచ్చు. ఆ దీపాల కాంతి మనలాగే తప్పుకు పారిపోతున్న మన దేశపు పడవలదైతే పర్వాలేదు. అలా కానప్పుడు అవి కుండలిని నావలే అయి ఉంటాయి. మనలో ఎవరి దగ్గర విల్లంబులు లేవు కదా అని అడిగాడు మందరదేవుడు. సైనికుల్లో ఒకడు వెంటనే ఇలా జవాబిచ్చాడు: మహారాజా, మన దగ్గర ఖడ్గాలు తప్ప మరేమీ లేవు. మహామంత్రి మా నలుగురిని మీ రక్షణకు పొమ్మన్నప్పుడు ఉన్నవాళ్ళ ఉన్నట్టు బయలుదేరాం అన్నారు. పర్వాలేదు అన్నాడు మందరదేవుడు. మరాళదేవి కరుణ, మన చేతి పదును కత్తులు మన రక్షణకు చాలు. ఒకవేళ మరణమే తప్పనిసరైతే ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం సముద్ర గర్భంలో చేపలకు ఆహారమైతేనే, భూగర్భంలో క్రిమికీటకాలకు ఆహారమైతేనే, ఏదైనా ఒక్కటే అన్నాడు. మందరదేవుడి ఈ మాటలు సైనికులకు ధైర్యాన్ని కలిగించాయి. అంతలో దూరంగా మిణుకుమిణుకుమంటున్న పడవలు దగ్గరకు రాసాగాయి. బాగా కనుచూపు దగ్గరలోకి వచ్చేసరికి ఆ పడవల్లో నుంచి ఒక దీర్ఘకాయుడు ధనుస్సు చేబూని లేచి నిలబడ్డాడు.
చంద్రకాంతిలో అతని ముఖ కవళికలు సరిగ్గా కనిపించకపోయినా అతను ఆజానబాహు అని మాత్రం తెలుస్తోంది. అనుమానం రూఢి అయింది. వాళ్ళు విల్లంబులతో సర్వసన్నద్ధంగా ఉన్నారు. మనం మాత్రం వాళ్ళ పడవలు అందుబాటులోకి వచ్చే వరకు వాళ్ళ బాణాల బారిన పడకుండా లోపలికి దిగి కూర్చోవడం మంచిది అని మందరదేవుడు హెచ్చరించేలోపే రివ్వుమంటూ ఒక బాణం వచ్చి అతను నించున్న పడవకు తగిలింది. వెంటనే మందరదేవుడు సైనికులు పడవ లోపలి భాగంలోకి దూకి తలలు వంచుకొని కూర్చున్నారు. మనుషులు ఒకరినొకరు హెచ్చరించుకోవడము, బలంగా తెడ్లు వేయడము దాక్కున్న మందరదేవుడికి సైనికులకు వినబడుతూనే ఉంది. శత్రువులు అతివేగంగా తమను సమీపిస్తున్నారని వారు గ్రహించారు. శత్రువులు కత్తివేటుకు అందేంత దగ్గరకు వచ్చే వరకు ఇలా పడవల్లో వంగి కూర్చోవలసిందే. తర్వాత బాహాబాహి యుద్ధంలో ఎవరు అదృష్టవంతులో, ఎవరు సాహసవంతులో వాళ్ళు గెలుస్తారు. ఇలాంటి ఆలోచనలతో ప్రాణాలు ఒక్కపట్టు కూర్చున్న సైనికులకు మందరదేవుడికి జై సమరసేన అన్న భీకర నినాదాలు వినిపించాయి. ఈ కొత్త జయధ్వానం ఏమిటా అన్న ఆశ్చర్యం నుంచి బయటపడకముందే మందరదేవుడు కూర్చున్న పడవను మరో పడవ తాకి తలకిందులు చేసేంత ప్రమాదం సంభవించింది. త్రుటిలో మందరదేవుడు కత్తి దూసి నిలబడ్డాడు. జై మరాళి అన్న అతని సింహనాదం సముద్రం మీద మారుమోగింది. ఆ క్షణంలోనే అతని చేతనున్న కత్తి మెరుపులా ఒక శత్రువును తాకింది. వాడు చావు కేక పెట్టి సముద్రంలో పడిపోయాడు. అంతలో మందరదేవుడి నలుగురు సైనికులు భీకరంగా అరుస్తూ ఎదిరి పడవల మీదకి లంఘించారు. కానీ అంతలోనే ఆగండి ఆగండి, మనం శత్రువులం కాదు అన్న పెద్ద కేక అందరినీ నిర్విణ్ణులను చేసింది. ఆసరికే మరో ఇద్దరు మందరదేవుడి సైనికుల కత్తిపోట్లకు అరుస్తూ సముద్రంలోకి తరలిపోయారు. మందరదేవుడు కత్తి పైకెత్తి, అయితే మీరెవరు? కుండలిని నరవాహన మిశ్రుడి సైనికులు కాదా అని కఠినంగా ప్రశ్నించాడు. మేం కుండలిని వాసులమే, కానీ నరవాహన మిశ్రుడు మాకు ప్రబల శత్రువు. మీరు మరాళ ద్వీప వాసులైతే మనమంతా స్నేహితులం, కత్తులు దించండి అన్నాడు ఒక దీర్ఘకాయుడు. ఇందులో ఏదైనా మోసం ఉన్నదా అన్న సంశయం కలిగింది మందరదేవుడికి. కానీ అంతలోనే అతను స్థిమితపడి, అయితే మీ నాయకుడు ఎవరు, అతని పేరేమిటి అని ప్రశ్నించాడు. నా పేరు శివదత్తుడు. ఈ పడవల్లో ఉన్న వారందరూ నా అనుచరులు అన్న జవాబు వచ్చింది. స్వాగతం శివదత్త, స్వాగతం అన్నాడు మందరదేవుడు మహోత్సాహంతో. ఇప్పటికి 20 ఏళ్ల క్రితం, అంటే నేను 10 సంవత్సరాల ప్రాయపు వాడిగా ఉండగా మీ పేరు, కుండలిని మహాసేనాని అయిన సమరసేనుడి పేరు విన్నాను. మీరు సమరసేనుడు ఎక్కడో భయంకర ద్వీపాల్లో చేసిన సాహసోపేత కార్యాలు కథల్లా వినేవాణ్ణి. ఇప్పుడు స్వయంగా ఆ మహాసేనాని ముఖ్యానుచరులైన మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది. హృదయపూర్వక స్వాగతం అన్నారు. మీరెవరు? మరాళ దేశ రాజైన మందరదేవులు కాదు కదా అన్నాడు శివదత్తుడు. అవును, నేను 2 గంటల క్రిందటి వరకు మరాళ ద్వీప రాజైన మందరదేవుణ్ణే, కానీ ఇప్పుడు కేవలం మందరదేవుణ్ణి. నా రాజ్యం, కిరీటం నరవాహన మిశ్రుడి పాదాక్రాంతమైపోయాయి అన్నాడు మందరదేవుడు. శివదత్తుడు జవాబేమీ ఇవ్వలేదు. అతని అనుచరులతో ఉన్న 2 పడవలు మందరదేవుడి పడవల పక్కగా వచ్చి ఆగాయి. శివదత్తుడు మందరదేవుడు ఉన్న పడవలోకి వచ్చాడు. అతను ఏదో చెప్పదలిచి అలా వచ్చినట్టు గ్రహించిన మందరదేవుడు తన పక్కగా అతన్ని కూర్చునేందుకు చోటు చూపాడు. శివదత్తుడు కూర్చుంటేనే రాజ్యంతో పాటు రాజబిరుదు కూడా పోతుందనడంలో సత్యం పోకపోలేదు. కానీ నేను మిమ్మల్ని మందరదేవులనే పిలుస్తాను. ఇప్పుడు తమ ప్రయాణం ఎక్కడికి, గమ్యస్థానం ఏదో నాకు చెప్పవచ్చునా అని అడిగాడు. మందరదేవుడు నిట్టూర్చి అంతలో చిరునవ్వు నవ్వాడు. నా గమ్యస్థానం ఏదో నాకే తెలియదు. నరవాహన మిశ్రుడి చేతిలో పడకుండా తప్పించుకుపోవడమే ప్రస్తుతానికి నేను చేస్తున్న పని. వీరు నలుగురు నా సైనికులు అన్నాడు. చాలా బాగుంది. అంటే ఇద్దరం ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. నేను కూడా ఆ క్రూరుడి బారి నుంచి తప్పించుకుపోవడమే ఆశయంగా బయలుదేరాను అన్నాడు శివదత్తుడు. ఇంతలో మందరదేవుడి సైనికుల్లో ఒకడు లేచాడు. మహారాజా, తీరం కేసి చూడండి. ఒకేసారి అన్ని దీపాలు కదలడం ఆశ్చర్యంగా లేదా? అవన్నీ సముద్రం మీదకు బయలుదేరిన పడవలని నా ఉద్దేశం. శత్రువులు మన కోసమే బయలుదేరడం లేదు కదా అన్నాడు. శివదత్తుడు, మందరదేవుడు తీరం కేసి చూశారు. సైనికుడు చెప్పిన దానిలో అతిశయోక్తి ఏమీ లేదు. తీర ప్రాంతం అంతా దీపాల కాంతితో ప్రకాశిస్తుంది. గాలిలో ఎగిరే పెద్ద పెద్ద మినుగురు పురుగులా అన్నట్టు అలల తాకిడికి దీపాలతో ఉన్న పడవలు పైకి కిందకి ఊగుతున్నాయి. మనం సూటిగా సముద్రంలోకి పోగలిగినంత దూరం పోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. అదృష్టవంతులైతే ఏదన్నా ద్వీపాన్ని చేరగలం, లేకపోతే విధిరాత, అంతకంటే ఇంకేమీ లేదు. ఏ పరిస్థితుల్లోనూ నరవాహన మిశ్రుడి చేతపడ్డం సహించరానిది.
అన్నాడు శివదత్తుడు. మందరదేవుడు అంగీకార సూచకంగా తల ఊపాడు. 4 పడవలు తెడ్ల సహాయంతో మహాసముద్రం మీదకు బయలుదేరాయి. వాళ్ళు అనుమానించినట్టు తీరాన కనబడిన దీపపు కాంతులు నరవాహన మిశ్రుడి నావికాదళానివే. వాళ్ళు సముద్రం మీదకే బయలుదేరారు. తమను ఆ పడవలు వెంబడిస్తున్నాయని గ్రహించిన శివదత్తుడు తమ పడవల్లో ఉన్న దీపాలను ఆర్పివేయించాడు. ఇప్పుడు పడవలు 4 చీకట్లో నడుస్తున్నాయి. ఒకదానినొకటి తాకి ప్రమాదం కలగకుండా ఉండేందుకు వాటిని నడిపేవారు తగు జాగ్రత్త తీసుకున్నారు. మందరదేవుడు నక్షత్రాలతో మిలమిల్లాడుతున్న ఆకాశాన్ని ఒకసారి చూసి, శివదత్త, కుండలిని ద్వీపవాసులు, మహాసేనాని సమరసేనుని అనుచరులైన మీకు కూడా ఈ విధంగా ఆ ద్వీపాన్ని వదిలి ఎందుకు పారిపోవలసి వచ్చింది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. శివదత్తుడు ఒక్క క్షణం ఆలోచించాడు. అంతా ఆ నరవాహన మిశ్రుడి కుటిల రాజనీతి ప్రభావం. పోతే ఇందులో సమరసేనుడి తప్పు కూడా కొంత లేకపోలేదు. ఆ సంగతంతా ఇప్పుడు చెప్తాను వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఒకవేళ దీనికి ముందున్న ఎపిసోడ్లు మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను కార్డ్స్లో అటాచ్ చేస్తాను పైన, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంతకుముందు ఈ సమరసేనాని శివదత్తులు చేసిన సాహస కృత్యాలు ఇప్పటికే నేను ఒక సిరీస్గా చెప్పున్నాను. తోకచుక్క అనే పేరుతో ఆ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది. ఆ ప్లేలిస్ట్లో ఒక 18 ఎపిసోడ్లు ఉంటాయి. ఇలానే అన్నీ ఒకదాని ఒకటి ఇంటర్లింక్డ్ అనమాట, ఒక సిరీస్ లాగా. అవి కూడా వినండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.